This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము అక్టోబర్ 31కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇతర న్యూస్ పేపర్స్ నుంచి కూడా కొన్ని సేకరించడం జరిగింది. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా మీకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో అవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఆ కీవర్డ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు మరియు ఎగ్జామ్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అనే కోణంలో కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. సో దాంతోపాటు ఒక నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. సో నేను చెప్పే కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో రెగ్యులర్గా మీరు నోట్స్లో రాసుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇక ఈరోజు మనకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అది ఒకసారి చూద్దాం. సో అంతకంటే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి నేను ఒకసారి బ్రీఫ్గా ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఆన్సర్స్ మీరు టిక్ చేసుకోండి. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని, ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ద అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ ఈజ్ డెన్సర్ దెన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మనకు జాగ్రఫీలో ఈ వాతావరణం అనే టాపిక్ని మనం ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సౌర కుటుంబానికి సంబంధించి టాపిక్లో భాగంగా ఈ క్వశ్చన్ మనం ఇక్కడ చదువుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఒకసారి మనం చూద్దాం. సో ద అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ ఈజ్ డెన్సర్ దెన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అని మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఈ వీనస్ అనే గ్రహంపై ఉన్న వాతావరణం ఏదైతే ఉంది అది భూమి వాతావరణం కన్నా కొంచెం దట్టంగా ఉంటుందని మొదటి స్టేట్మెంట్ మనం పరిగణించాలి. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే వీనస్ రొటేట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ రెట్రోగ్రేడ్ రొటేషన్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ కనుక గమనిస్తే సో వీనస్ అనేది మనకు ఈ క్లాక్ వైజ్ రొటేషన్లో పరిభ్రమించడం అనేది జరుగుతుంది. సో ఇది ఎవ్రీ 243 డేస్కి ఇది పరిభ్రమణం అనేది కొనసాగుతుంది ఈ వీనస్ గ్రహానికి సంబంధించి. సో కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సో బోత్ 1 and 2 అనేది ఇక్కడ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది బాలగంగాధర్ తిలక్. సో బాలగంగాధర తిలక్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. హీ లాంచ్డ్ హోమ్ రూల్ లీగ్స్ ఇన్ మద్రాస్ అని సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఇతను స్థాపించడం అనేది జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ హీ లాంచ్డ్ ద హోమ్ రూల్ లీగ్ అని, మద్రాస్లో ఇతను హోమ్ రూల్ లీగ్ని స్థాపించాడని సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హోమ్ రూల్ లీగ్ సంబంధించి మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుకుంటాము. అయితే ఇక్కడ మద్రాస్లో ఈ హోమ్ రూల్ లీగ్ని లాంచ్ చేసింది ఎవరంటే అన్బిసెంట్. సో బాలగంగాధర తిలక్ కాదు ఇక్కడ. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో బాలగంగాధర తిలక్ ఈ హోమ్ రూల్ లీగ్ను ఎక్కడ లాంచ్ చేశాడంటే బెల్గాంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి మనకు ఇదొక్కటే కరెక్ట్ సమాధానం. ఇక థర్డ్ క్వశ్చన్ ధోలే ఈజ్ ప్లేస్డ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్. సో IUCN రెడ్ లిస్ట్కి సంబంధించి సో ఈ ధోలే అనేది ఇదొక వైల్డ్ డాగ్, ఇది ఆసియాలో ఉంటుంది. సో దీనిని మనము ఆసియాటిక్ వైల్డ్ డాగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ ఆసియాటిక్ వైల్డ్ డాగ్ అయిన ధోలే సో IUCN రెడ్ లిస్ట్లో ఏ వర్గీకరణ కిందకి వస్తుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్న జాతులలో దీనిని వర్గీకరించడం అనేది జరిగింది IUCN రెడ్ లిస్ట్. కాబట్టి మనకు సెకండ్ది ఇక్కడ కరెక్ట్ సమాధానము. ఇది డోలే అనేది మనకు ఎక్కువగా సెంట్రల్, సౌత్, ఈస్ట్ ఆసియా
మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలో ఎక్కువగా ఈ దోలే అనే వైల్డ్ డాగ్ అనేది ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి మనకు చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించాలి ఒకసారి. సో ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. ఇది కరెక్టా రాంగా అని ఒకసారి మనం గమనిస్తే, సో ఈ బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాదు ఇది. సో ప్రపంచంలో ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాదు ఇది, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో సెకండ్ది, ఇట్ ఈస్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఇది మనకు కరెక్ట్ సమాధానం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పెర్షియన్ గల్ఫ్ కోస్ట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి 2 and 3 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానం. సో ఈ క్వశ్చన్స్ అన్ని మరొకసారి చూసుకోండి ఈ ఆన్సర్స్కి సంబంధించి. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. ఇంపోర్ట్ బారియర్స్ విల్ నాట్ బి పర్పెచువల్ అని మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎకానమీలో భాగంగా మనం చదువుకుంటాము. సో నీతి ఆయోగ్ సంబంధించి ఇక్కడ ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భాగంగానే నీతి ఆయోగ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. అందులో సో మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏది ఇంపార్టెంటో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఇంపోర్ట్ బ్యారియర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది ఎకానమీలో భాగంగా ఈ కీవర్డ్ మనం చదువుకుంటాము ఈ టాపిక్ సంబంధించి. సో ఇంపోర్ట్ బ్యారియర్స్ అనేది సో మనకు ఇక్కడ ఈ విదేశీ వాణిజ్య రంగానికి సంబంధించి సో ట్రేడ్ అనేది మనకు జరుగుతుంది. సో ఇందులో ఈ బారియర్స్ అంటే అవరోధాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బారియర్స్లో మనకు 2 రకాల బ్యారియర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టారిఫ్ ఇంపోర్ట్ బ్యారియర్స్, ఇంకొకటి వచ్చేసి నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో ఇక్కడ టారిఫ్ ఇంపోర్ట్ బ్యారియర్స్లో మనకు మళ్ళీ 3 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఎక్స్పోర్ట్ టారిఫ్, ఇంపోర్ట్ టారిఫ్ మరియు ట్రాన్సిట్ టారిఫ్. అంటే ఎగుమతులకు సంబంధించిన టారిఫ్ మరియు సో దిగుమతులకు సంబంధించిన టారిఫ్ మరియు ట్రాన్సిట్ టారిఫ్ అని సో 3 రకాలుగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించిన అంశం వచ్చేసి సో ఇంపోర్ట్ టారిఫ్ గురించి ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. సో దీనినే మనం తెలుగులో ఏమంటామంటే వాణిజ్య అవరోధాలని మనం పిలవడం జరుగుతుంది. సో అంతర్జాతీయ వాణిజ్యంపై సో ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించిన సందర్భంలో మనం వాటిని ఇంపోర్ట్ బ్యారియర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన అంశం ప్రకారము సో మన భారతదేశంలో ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ స్థానిక మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఈ స్థానిక మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి సో ప్రోత్సహించడానికి ఈ టారిఫ్ ప్రొటెక్షన్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో అసెట్టింగ్ దట్ ద కంట్రీస్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్ మస్ట్ నాట్ బి ఈక్వేటెడ్ టు ఇట్ బికమింగ్ ఏ ప్రొటెక్షనిస్ట్ అండ్ క్లోజ్డ్ ఎకానమీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశం యొక్క స్వయం స్వావలంబన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్వయం స్వావలంబన ఏ విధంగా ఉండాలంటే అది మన భారతదేశానికి సంబంధించి అది ప్రొటెక్షనిస్ట్ అంటే సో ఒక రక్షణవాదిగా ఉండడానికి సమానం కాదని, అదేవిధంగా క్లోజ్డ్ ఎకానమీకి సమానంగా ఉండదని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మనకు సో కొంత సమయం వరకే ఈ ప్రొటెక్షన్ అంటే ఈ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యారియర్స్ కొంత సమయం వరకే పనిచేస్తాయని, సో ఆ తర్వాత మనము విదేశాల నుంచి ఈ టారిఫ్ ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉంటాయో ఆ టారిఫ్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి సో కొంత మేరకు సడలింపులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది. సో దీనినే మనము ఉత్పత్తి అనుసంధాన
ప్రోత్సాహక పథకం అని మనం చెప్పుకోవచ్చు తెలుగులో. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ pharmaceuticals, medical devices and electronics announced under the Atmanirbhar Bharat package to 6 more sectors అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న వివిధ రంగాలకే కాకుండా సో మరొక 6 రంగాలకు కూడా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయనున్నారు. సో ఇందులో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. సో మన భారతదేశంలో దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో భాగంగానే సో ప్రభుత్వము ఈ ఉత్పత్తి అనుసంధానిత ఈ ప్రోత్సాహకాల పథకం ఏదైతే ఉందో పిఎల్ఐ అనే పథకము, సో దీనికి సంబంధించి ఈ పథకాన్ని సో మరిన్ని రంగాలకు విస్తరించనుంది. సో 9 to 10 సెక్టార్స్కి అరౌండ్ 9 to 10 సెక్టార్స్కి ఈ పథకాన్ని విస్తరించనుంది. సో అదేవిధంగా స్వయం సమృద్ధి సాధన కోసము మన దేశీయ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మన భారతదేశంలో మరింత సానుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తుందని కూడా ఇక్కడ నీతి ఆయోగ్ చైర్మన్ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇది మరొక అంశం ఇది. సో న్యూ వేజ్ కోడ్ బార్స్ బోనస్ ఫర్ దోస్ ఫేసింగ్ ద సెక్స్ అబ్యూస్ చార్జెస్ అని. సో మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి సో కార్యాలయంలో ప్రధానంగా సో ఈ మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి సో చట్టంలో కొన్ని కీలకమైన మార్పులు ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో దోస్ ఇండల్గింగ్ ఇన్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఎనీ ఫార్మ్ కుడ్ రన్ ద రిస్క్ ఆఫ్ లాసింగ్ అవుట్ ఆన్ బోనస్ డ్యూస్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయర్స్. అయితే ఇక్కడ సో కార్యాలయాల్లో ఏ రకమైన లైంగిక వేధింపులకు పాల్పడినా కానీ సో వారు తమ యొక్క యజమానుల నుండి సో బోనస్ బకాయిలను వదులుకునే ప్రమాదం అనేది సో ఈ నూతన సవరణ ద్వారా అందుబాటులోకి రానుంది. కాబట్టి సో ఇది ఈ కార్యాలయంలో సో ఈ లైంగిక వేధింపులను పూర్తిగా నిర్మూలించడానికి మరొక స్టెప్గా మనం పరిగణించవచ్చును. అయితే గతంలో ఈ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ఏదైతే ఉందో ఈ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965లో కొన్ని సవరణలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. అయితే సో గతంలో ఈ చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ఈ సెక్సువల్ హరాస్మెంట్ అనే నిబంధన అనేది పొందుపరచలేదు. ప్రస్తుతం దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద ఎక్స్టెంట్లా బోనస్ డ్యూస్ ఆర్ బార్డ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ డిస్మిస్డ్ ఫర్ ఫ్రాడ్, వైలెంట్ కాండక్ట్ అండ్ థెఫ్ట్ ఆర్ సబ్టర్చ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే సో ఏదైనా మోసానికి కానీ పాల్పడినా కానీ లేకపోతే హింసాత్మకమైన ప్రవర్తన మరియు దొంగతనము లేదా విధ్వంసం గనక కలిగించిన సందర్భాలలో మాత్రమే వారికి గతంలో ఈ బోనస్ డ్యూస్ వదులుకునే ప్రమాదం గతంలో ఉండేది. అయితే ప్రస్తుతం ఈ స్థానంలో సో ఈ సెక్సువల్ హరాస్మెంట్ని కూడా సో ఇక్కడ ఈ నిబంధనలో కొత్తగా చేర్చడం అనేది జరిగింది. సో ఇక్కడ వేతనాల కోడ్ గుర్తుంచుకోండి, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ద న్యూ కోడ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ఆపరేషనల్ వన్స్ ద గవర్నమెంట్ నోటిఫైస్ ద రూల్స్. సో గవర్నమెంట్ ఇంకా ఈ రూల్స్ ఏదైతే ఉందో సో ఈ రూల్స్ని ఇంకా నోటిఫై చేయలేదు. ఒకసారి నోటిఫై చేసిన తర్వాత సో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. సో కన్విక్షన్ ఫర్ సెక్సువల్ హరాస్మెంట్ అనే పదాన్ని ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. కన్విక్షన్ ఫర్ సెక్సువల్ హరాస్మెంట్. సో దీనికి సంబంధించి ఈ కార్యాలయంలో సో ఇటువంటి లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో ఈ లైంగిక వేధింపుల సమస్యను కొంతవరకు సో నివారించే అవకాశం అనేది ఉంటుంది. అయితే గతంలో ఇక్కడ మనకు ఒక చట్టం కూడా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ లా 2003 అనే చట్టం కూడా మనకు గతంలో తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ చట్టం ప్రకారము, ఈ చట్టంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారము సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీలు మరియు వివిధ సంస్థల కార్యాలయాలు ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వివిధ రకాల కంప్లైంట్స్కి సంబంధించి ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ 2003 చట్టం ప్రకారము
ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంది. సో ఈ ఇంటర్నల్ కమిటీ ఏం చేస్తుందంటే, సో దిస్ కమిటీ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్ టు ఎంప్లాయర్స్ ఆన్ ద యాక్షన్ రిక్వైర్డ్ టు పర్సెంట్ ఇఫ్ ఇట్ ఈ టు ఇట్స్ ఎంక్వైరీ టు సచ్ కంప్లైంట్స్. సో ఆ కంప్లైంట్స్కి సంబంధించి, సో ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్కి సంబంధించి సో ఎంక్వైరీ చేసి సో కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కమిటీ. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, ఐసీసీ అని అంటారు దీన్ని. సో ఇఫ్ ద ఐసీసీ అప్హోల్డ్స్ ఏ కంప్లైంట్ ఇట్ కుడ్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ ఏ కన్విక్షన్. సో దాన్ని ఒక కన్విక్షన్ అంటే ఒక నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది ఒక కంప్లైంట్ కనుక ఇక్కడ తీసుకుంటే. సో ఇక్కడ ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏదైతే ఉందో ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి సంబంధించి సో పవర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక నేరానికి సంబంధించి సో వారు నేరం చేసినట్లుగా భావించబడితే సో ఆ కేసును సో వీరు పోలీస్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, సో మనకు ఆల్రెడీ ఈ చట్టం గురించి ఉంది. సో ప్రస్తుతం ఈ వేజ్ కోడ్ ఏదైతే ఉందో సో ఈ వేజ్ కోడ్లో కూడా ఇటువంటి నిబంధనలు తీసుకువస్తున్న నేపథ్యంలో సో భవిష్యత్తులో ఈ కార్యాలయాలకు సంబంధించి లైంగిక వేధింపుల సమస్య అనేది పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందని మనం ఇక్కడ ఆశావహ దృక్పథంతో అనుకోవచ్చు. కాబట్టి సో ఈ కరెంట్ అఫైర్స్ ఇందులో మనకు ముఖ్యమైన అంశాలు ఇక్కడ నేను అండర్లైన్ చేశాను. ఆ అండర్లైన్ చేసిన అంశాలు ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మలబార్ నావల్ ఎక్సర్సైజ్ టు కిక్ ఆఫ్ నెక్స్ట్ వీక్. సో ఈ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనేది క్వాడ్ కంట్రీస్ ఇందులో పాల్గొంటున్నాయి. సో దీనికి సంబంధించి గతంలో ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకోవడం అనేది జరిగింది. సో ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద మలబార్ నావల్ ఎక్సర్సైజ్ విత్ ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ద యుఎస్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ నెక్స్ట్ వీక్ ఆఫ్ ద విశాఖపట్నం కోస్ట్. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే సో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. మలబార్ నావికా విన్యాసం అని అంటాం తెలుగులో మనం దీన్ని. సో ఇందులో ఆస్ట్రేలియా, జపాన్ మరియు యుఎస్ పాల్గొంటున్నాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియా విల్ బి జాయినింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ద 2007. సో గతంలో ఈ మలబార్ నావికా విన్యాసాలు జరిగినప్పుడు ఈ ఆస్ట్రేలియా అనేది పాల్గొనలేదు. సో ఇది మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా పాల్గొనడము. సో ఇందులో మొత్తం ఈ క్వాడ్ గ్రూప్స్కి చెందిన మొత్తం కంట్రీస్ అనేవి ఈ మలబార్ నావికా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సో ప్రస్తుతం మన భారతదేశానికి చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మలబారు నావికా విన్యాసాలు ఏవైతే ఉన్నాయో సో ఈ మలబారు నావికా విన్యాసాలు ప్రస్తుతం ప్రారంభమవడం కొంతమేరకు ప్రాధాన్యతను సంతరించుకుందని మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ చైనా నావికా దళము సో ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన యొక్క ఉనికిని చాటుకోవడానికి సో తన యొక్క ప్రయత్నాలను చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సో 2020 సంవత్సరానికి సంబంధించి ఈ మలబార్ నావికా విన్యాసాలు ఈ విశాఖపట్నంలో జరగడం అనేది సో కొంతవరకు ప్రాధాన్యత అని మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి సో చైనా కొంతమేరకు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం ఈ క్వాడ్ కంట్రీస్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్వాడ్ కంట్రీస్ దేశాలు సో ఇక్కడ దృఢమైన సైనిక సంబంధాలే లక్ష్యంగా ఈ విన్యాసాలను ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల సెక్యూరిటీ పరంగా సో వాటికి ముప్పు ఉన్న నేపథ్యంలో సో అదేవిధంగా ఈ ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సో భవిష్యత్తులో రాబోయే ఉమ్మడి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో సో వాటిని మరింత సమన్వయంతో ఎదుర్కోవటానికి సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఈ విన్యాసాలు చాలా మేరకు దోహదపడే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి చూసుకుంటే ఈ మలబార్ సంయుక్త నావికా విన్యాసాలు అనేవి సో 1992వ సంవత్సరం నుంచి సో భారత్ మరియు అమెరికాలో సంయుక్తంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు భారతదేశానికి చెందిన ఈ సముద్ర తీర ప్రాంతాల్లోనే కాకుండా సో సుదూరంగా ఉన్న జపాన్,
ద్వీపాల వద్ద అదేవిధంగా దక్షిణ చైనా సముద్రంలోనూ ఈ మలబార్ విన్యాసాలు అనేవి గతంలో జరిగినాయి. సో అయితే 2007వ సంవత్సరం నుంచి సో ఈ మలబార్ సంయుక్త నావికా విన్యాసాల్లో జపాన్ అనేది పాల్గొంటుంది. సో ఇది గుర్తుంచుకోండి, 2007వ సంవత్సరం నుంచి జపాన్ అనేది ఈ మలబార్ నావికా విన్యాసాల్లో పాల్గొంటుంది. సో అయితే 2015వ సంవత్సరంలోనే ఇది ఒక శాశ్వత సభ్య దేశంగా చేరడం అనేది జరిగింది జపాన్. సో 2015వ సంవత్సరంలో జపాన్ ఒక శాశ్వత సభ్య దేశంగా చేరింది. అయితే ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియా కూడా సో ఈ మలబార్ నావికా సైనిక విన్యాసాల్లో పాల్గొనడం అనేది జరిగింది. సో గతంలో అంటే 2007వ సంవత్సరంలో పాల్గొన్న తర్వాత ఇదే మొట్టమొదటిసారి ఈ ఆస్ట్రేలియా ప్రస్తుతం పాల్గొనడం. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఇది మనకు ఉల్లి ఇంపోర్ట్స్కి సంబంధించి, ఆనియన్ ఇంపోర్ట్స్కి సంబంధించి సో ఐఎస్ ప్రైజ్ సోర్ సో నావెట్ టు ఇంపోర్ట్ ద ఆనియన్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు భవిష్యత్తులో ఉల్లి కొరత అనేది రాకుండా ఉండాలి అంటే సో మనము సో ఈ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆనియన్ ఇంపోర్ట్స్ని చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇన్ ద సెంట్రల్ కోఆపరేటివ్ నాఫెడ్ అంటే మనకు తెలుగులో జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య ఏదైతే ఉందో ఈ నాఫెడ్ సో ప్రస్తుతం ఈ ఉల్లిని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో ద సెంట్రల్ కోఆపరేటివ్ నాఫెడ్ విల్ సూన్ బిగిన్ ఇంపోర్టింగ్ ద ఆనియన్స్ ఇన్ ఎ బిడ్ టు ఫేమ్ సోరింగ్ ప్రైజెస్, ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సేడ్ ఆన్ ఫ్రైడే అని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సో దానిని కంట్రోల్ చేయడానికి ఈ నాఫెడ్ ఏదైతే ఉందో ఈ నాఫెడ్ ఈ ఉల్లిని మరింత ఎక్కువగా దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ప్రభుత్వము గతంలోనే సో ఈ ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి ప్రైవేట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. సో ఎంతవరకు అంటే సో 7,000 టన్స్ ఆఫ్ బల్బ్ ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి వారికి అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. సో అనదర్ 25,000 టన్స్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ బిఫోర్ దీపావళి. సో మరొక 25,000 టన్నులను కూడా దిగుమతి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ దిగుమతులపై కూడా సో ఇటీవల భారత ప్రభుత్వం కొన్ని ఆంక్షలను కూడా విధించడం అనేది జరిగింది. సో ద సెంటర్ ఇంపోజ్డ్ స్టాక్ లిమిట్స్. సో ఈ ఆనియన్స్కి సంబంధించి నిల్వలు అనేవి ఎంత మేరకు ఉండాలని కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇన్వోకింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద న్యూలీ అమెండెడ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. సో ద ఆల్ ఇండియా యావరేజ్ రిటైల్ ప్రైస్ ఆఫ్ ఆనియన్స్ హ్యాస్ కంటిన్యూడ్ టు రైజ్. సో ప్రస్తుతం ఈ ఆనియన్స్ ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆనియన్స్ ధరలు సో ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని నిల్వలపై కూడా సో కొన్ని ఆంక్షలను కూడా విధించడం అనేది జరిగింది. సో ఇవన్నీ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎందులో భాగంగా అంటే సో ఈ ఉల్లి ధర ఏదైతే ఉందో ఈ ఉల్లి ధర కంట్రోల్లోకి రావడానికి సో ఇటువంటి వివిధ రకాల చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో మనం ఎక్కువగా ఈ ఆనియన్స్ను సో ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ నుంచి ఎక్కువగా తీసుకురావడం అనేది జరుగుతుంది. సో అయితే ఈ ఉల్లి ధరలు పెరగడానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి సో ఇటీవల మనకు రీసెంట్గా అకాలమైన వర్షాలు చాలా ఎక్కువగా పడ్డాయి. సో ఈ చాలా ఎక్కువగా వర్షాలు పడిన నేపథ్యంలో ఈ ఉల్లి పంట అనేది సో తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. ఉల్లి చాలా మేరకు పాడవడం అనేది జరిగింది. సో దాని ద్వారా సో డిమాండ్ మరియు సప్లైల మధ్య వ్యత్యాసం పెరిగి సో ఈ ఉల్లి ధర అనేది సో ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. అయితే సో ప్రస్తుతం ఈ నాఫెడ్ ఏదైతే ఉందో ఈ నాఫెడ్ ఈ ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నప్పటికీ సో ఈ ఉల్లిని దిగుమతి చేసుకున్న తర్వాత సో దానిని సరిగ్గా నిల్వ చేయాల్సిన అవసరం కూడా ఈ నాఫెడ్ మీద ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు విమర్శలు రావడం జరిగింది. ఈ నాఫెడ్ ఏదైతే ఉందో ఈ నాఫెడ్ గతంలో దేశంలో ఈ ఉల్లి పంటను ఎక్కువగా కొనుగోలు చేసినప్పటికీ సో ఉల్లిని ఎక్కువగా దిగుమతి చేసిన సందర్భంలో సరైన పద్ధతిలో నిల్వ చేయని నేపథ్యంలో అది ఎక్కువగా పాడవడం అనేది జరిగింది. సో గతంలో దీనికి సంబంధించి విమర్శలు కూడా రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అటువంటి విమర్శలు రాకుండా ఈ ఉల్లిని సో సరిగ్గా నిల్వ చేయాల్సిన బాధ్యత అనేది నాఫెడ్ పైన ఉంటుంది.
సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సిపిసిబి ఫ్లాగ్స్ పొల్యూషన్ కంట్రోల్ ఎట్ రైల్ స్టేషన్స్. సో ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సో ఈ రైల్వే మార్గాలలో సో పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ ఇన్సిస్టెడ్ దట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ devise a modern environmental management plan to control air, water and noise pollution at major railway station. సో ఎయిర్, వాటర్ మరియు నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో ఆఫ్ డివైస్ ఏ మోడర్న్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు ది సోర్సెస్ ఇన్ ద రైల్వేస్, సో ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాడ్ కాల్ ద formation of joint committee comprising the railway and state government local body officials to ensure basic civic amenities and improve the environment conditions at class 1 stations. సో జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఈ రైల్వే మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్తో కూడిన ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. సో ఎందుకంటే ఎక్కువగా ఈ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అంటే అక్కడ వాతావరణాన్ని సో ఇంప్రూవ్ చేయడానికి ఎక్కడ క్లాస్ 1 స్టేషన్స్లో. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ మెట్రో స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్స్లో ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని ప్రధానమైన ప్రణాళికలు కూడా రైల్వే తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ హ్యాండ్ ఇన్ రిపోర్ట్ అనే మనకు ఒక ప్రధానమైన అంశం. సో 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఈ 15వ ఆర్థిక సంఘం అనేది సో తన యొక్క నివేదికను సిద్ధం చేయడం అనేది జరిగింది. సో 3 years ఆఫ్టర్ ఇట్ వాస్ కాన్స్టిట్యూషన్, సో ద 15th ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ ఫైనలైజ్డ్ ఇట్స్ రిపోర్ట్ ఫర్ ఫండ్ డెవాల్యూషన్ ఫ్రమ్ ద సెంటర్ టు స్టేట్స్ ఫర్ ద 5 years ఫ్రమ్ ద 2021-22 నుంచి 2025-26. సో ఇక్కడ మనకు అండర్లైన్ చేసుకోవాల్సిన అంశాలు 15th ఫైనాన్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫండ్ డెవాల్యూషన్ ఫ్రమ్ ద సెంటర్ టు స్టేట్స్ అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద 5 years టర్మ్. ఈ 5 years టర్మ్ ఏంటి 2021-22 నుంచి 25-26 వరకు. సో ఈ 15వ ఆర్థిక సంఘం అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి సో కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య సో ఆదాయ పంపిణీకి ఉద్దేశించబడిన 15వ ఆర్థిక సంఘము ఒక నివేదికను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారము సో అక్టోబర్ 30వ తేదీ నాటికి ఈ నివేదికను ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి సో ఈ నివేదికను సో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. సో ఒకసారి కనుక ఈ నివేదిక అనేది పూర్తయితే సో రాష్ట్రపతి కార్యాలయానికి దీన్ని పంపించడం అనేది జరుగుతుంది. సో 2021 నుంచి 26 మధ్య సో 5 సంవత్సరాల కాల పరిమితికి గాను ఈ ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వనరుల పంపిణీ కోసము ఈ నివేదికను సో ఆమోదించడం అనేది జరిగింది. సో మనకు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్. అందులో ఉన్న సభ్యులు అజయ్ నారాయణ్ జా మరియు అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చంద్. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న ముఖ్యమైన సభ్యులు వీరు. సో దీని యొక్క చైర్మన్ కూడా మనం గుర్తుంచుకోవాలి, ఎన్కే సింగ్ ఇతని పేరు. సో మనకు ఈ నెక్స్ట్ వచ్చే బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చే బడ్జెట్ సెషన్లో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదికను వెలువరించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ని సో నవంబర్ 27, 2017 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు అని ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ COVID-19 ఏదైతే ఉందో ఈ COVID-19కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది సో అందుబాటులోకి ఒకసారి వచ్చిన తర్వాత సో దేశవ్యాప్తంగా దానిని పంపిణీ చేయడానికి సో ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని సమర్థవంతంగా సజావుగా
నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర, జిల్లా స్థాయిలో మూడు రకాల కమిటీలను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించడం అనేది జరిగింది. దానికి సంబంధించి విధులను కూడా అందులో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు స్థానిక అవసరాలు మరియు వివిధ భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా ఈ కమిటీలు తమ యొక్క వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా అడిషనల్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ అనేది, అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఈ ప్రధానంగా ఈ కమిటీలు ఈ టీకా ఏదైతే ఉందో ఈ టీకాను పంపిణీ చేయడానికి పనిచేస్తాయి. సో వీటి యొక్క ప్రధానమైన విధులు వచ్చేసి ఈ వ్యాక్సిన్కి సంబంధించి మనకు సోషల్ మీడియాలో వస్తున్న ఫాల్స్ న్యూస్ అంటే తప్పుడు సమాచారం ఏదైతే ఉందో, తప్పుడు సమాచారము మరియు వివిధ వదంతులు ఏవైతే ఉన్నాయో అటువంటివి ప్రచారం కాకుండా వాటిని ముందుగానే గుర్తించి వాటిని నిరోధించాల్సిన బాధ్యత అనేది ఈ కమిటీలపై ఉంటుంది. అదేవిధంగా ఈ ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందితో పాటు ముందుగా ఆ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలకు టీకాలను ఇవ్వనున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను కూడా ఈ కమిటీలో రూపొందించుకోవాలి. అంటే ఏ విధంగా ఈ వ్యాక్సిన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా వీరు సమీక్షించుకోవాలి ఈ కమిటీలు. ఈ కమిటీలకు సంబంధించి వ్యాక్సిన్ పంపిణీలో పనిచేయడానికి జిల్లా, బ్లాక్, అర్బన్, వార్డ్ పరిధిలో వివిధ వాలంటీర్లను కూడా గుర్తించుకోవాలి. ఇది వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. దేవాస్కు 8,939 కోట్లు ఇవ్వండి అమెరికా కోర్టు ఒక ఆదేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక శాటిలైట్ ఒప్పందానికి సంబంధించిన కేసు ఇది. ఈ శాటిలైట్ ఒప్పందానికి సంబంధించి అమెరికా కోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క వాణిజ్య విభాగం ఏదైతే ఉందో ఆ వాణిజ్య విభాగానికి సంబంధించి యాంత్రిక్స్ అనే కార్పొరేషన్కు ఈ దేవాస్ మల్టీమీడియా కంపెనీ ఏదైతే ఉందో ఆ మల్టీమీడియా కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు గాను భారీ మొత్తంలో జరిమానాన్ని ఇక్కడ విధించడం అనేది జరిగింది. మొత్తం ఇంట్రెస్ట్తో కలిపి మొత్తం 8,939 కోట్లను నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడ అమెరికా న్యాయస్థానం ఆదేశించడం అనేది జరిగింది. ఈ గతంలో ఈ ఒప్పందం అనేది 2005వ సంవత్సరంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. ఈ దేవాస్ మల్టీమీడియా ఏదైతే ఉందో ఇది బెంగళూరుకు చెందిన సంస్థ ఇది. ఈ 2005వ సంవత్సరంలో ఈ ఇస్రోకి చెందిన యాంత్రిక్స్ మరియు ఈ దేవాస్ మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము ఈ యాంత్రిక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది 2 ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించాలి. అయితే ఈ ఉపగ్రహాల ద్వారా 70 మెగాహెర్ట్జ్ల ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ని దేవాస్కి అందుబాటులోకి తీసుకురావాలి. అయితే ఈ ఉపగ్రహ మరియు భౌగోళిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కూడిన ఈ సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని అందించుకోవడానికి ఈ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకోవాలని దేవాస్ ఒక ప్రణాళికను చేయడం అనేది జరిగింది. అయితే గతంలో 2011వ సంవత్సరంలో ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని ఈ యాంత్రిక్స్ రద్దు చేయడం అనేది జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఈ ఒప్పందం మేరకు ఈ స్పెక్ట్రమ్ను దేవాస్కి ఇవ్వడంలో ఈ యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేది విఫలమైంది. ఆ విఫలమైన తర్వాత 2011వ సంవత్సరంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత దేవాస్ మన భారతదేశంలో ఉన్న వివిధ రకాల కోర్టులను ఆశ్రయించడం అనేది జరిగింది.
దీనికి సంబంధించి సరైన స్పందన అనేది లేకపోవడంతో 2018వ సంవత్సరంలో అమెరికాలోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఒక సూచన చేయడం అనేది జరిగింది. సో ఈ ఒక ట్రిబ్యునల్ ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా ఇక్కడ సూచించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం అమెరికా కోర్టులో ఈ విచారణ అనేది కొనసాగిన తర్వాత సో ఈ తీర్పుని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఈ స్పెక్ట్రమ్ ఎస్ బ్యాండ్కి సంబంధించి కూడా సో సబ్జెక్టు పరంగా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ క్షిపణి ప్రయోగము విజయవంతం అని ఒక వార్త ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో భారత నౌకాదళము ఒక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేయడం అనేది జరిగింది. మనకి ఇక్కడ తూర్పు నౌకాదళ పరిధిలో ఉన్న సో బంగాళాఖాతంలో ఈ క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఏదైతే ఉందో ఐఎన్ఎస్ కోరా నుంచి సో ప్రయోగాన్ని ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా సో బ్రహ్మోస్కి సంబంధించి కూడా ఇక్కడ పరీక్ష అనేది జరిగింది. సో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి మరియు న్యూక్లియర్ పవర్ కలిగిన శౌర్య సూపర్సోనిక్ మిజైల్ మరియు మిజైల్ సహాయక టార్పెడ్ వంటి ప్రయోగాలను కూడా విజయవంతంగా నౌకాదళం ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇక ఈ టాపిక్స్లో మనకు ఈ నేమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మరొక అంశం వచ్చేసి ఇక్కడ 2022 నాటికి వైమానిక దళంలోకి రుద్రం అని సో మనకు ఈ డిఆర్డిఓస్ దేశీయంగా రూపొందించడం అనేది జరిగింది. రుద్రం 1 అనే క్షిపణి. సో ఈ రుద్రం 1 అనే క్షిపణిని 2022 నాటికి వైమానిక దళంలో ప్రవేశపెట్టినారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ రీసెంట్గా మనకు కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించబడిన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది. సో దీన్ని రూపొందించింది డిఆర్డిఓ. సో ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన క్షిపణిగా మనం చెప్పుకోవచ్చును. దాదాపుగా 90% సో మన స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని డెవలప్ చేయడం అనేది జరిగింది. రుద్రం 1 ఇది గుర్తుంచుకోండి. సో దీనిని సుకోయ్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించడం అనేది గతంలో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్రాజెక్టుల పురోగతిపై నిజాలకు నీళ్లు అని మనకు ఇక్కడ ఒక అంశం ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. అయితే సో ఇది రాజకీయ పరంగా ఇచ్చినప్పటికీ ఈ వార్త సో మనకు సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు ఉపయోగపడే అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ అంశాలను ఒకసారి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ వివిధ రకాల ప్రాజెక్ట్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ యొక్క వివరాలు మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. సో ముఖ్యంగా వంశధార నాగావళి అనుసంధానం అనే ప్రాజెక్ట్కి సంబంధించి సో ఈ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నారాయణపురం వద్ద ఈ నాగావళి అనే నదిపై 1959లో నిర్మించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ నది పేరు గుర్తుంచుకోవాలి. సో నాగావళి అనే నది ఇది ఎక్కడ ఉంది? శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి? వంశధార నాగావళి ప్రాజెక్ట్ ఇది. సో శ్రీకాకుళము విజయనగరం జిల్లాలో సో కుడి కాలువ మరియు ఎడమ కాలువ కింద సో పంట పొలాలకు ఈ నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ వంశధార ప్రాజెక్ట్కి సంబంధించి సో 2వ దశ అనేది కొనసాగుతుంది. సో మనకి ఇక్కడ ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే మనకు ఏ నదిపై ఉంది, ఏ జిల్లాలకి సో ప్రయోజనకరంగా ఉంటుంది అనేది మాత్రమే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అవుకు సొరంగం అని సో ఇది గాలేరు మరియు నగరి సుజల స్రవంతి పథకం కాలువ ద్వారా సో దాదాపుగా 20,000 క్యూసెక్లను గండికోట జలాశయానికి తరలించడానికి ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఈ గాలేరు
సుజల స్రవంతి పథకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనినే మనం షార్ట్కట్లో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ అని అంటాము. ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉందంటే సో కడప మరియు చిత్తూరు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో గాలేరు నగరి సుజల స్రవంతి పథకం. సో దీనిని కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2005వ సంవత్సరంలో సో దీనిని నిర్మించడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ అనేది కొనసాగుతుంది. సో దాదాపుగా 2,65,000 ఎకరాలకి సో నీటిని అందించనున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో మొత్తం ఇది 2 దశల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. సో రివర్ వచ్చేసి కృష్ణా నది మీద ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ మరొక ప్రాజెక్ట్ వచ్చేసి సంగం బ్యారేజ్. ఇది పెన్నా నదిపై సో బ్రిటిష్ హయాంలోనే సో దీనిని నిర్మించడం అనేది జరిగింది. 1882-86 సంవత్సరంలో ఈ సంగం బ్యారేజ్ని నిర్మించడం అనేది జరిగింది. సో అయితే ఈ సంగం బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ సంగం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకోవడంతో 2008వ సంవత్సరంలో ఈ సంగం బ్యారేజ్కి సంబంధించి సో బ్యారేజ్ మరియు ఈ వంతెన నిర్మాణ పనులను సో 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ పెన్నా డెల్టా ఏదైతే ఉందో ఈ పెన్నా డెల్టాకు నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు బ్యారేజ్. ఇది సో సంగం బ్యారేజ్ ఏదైతే ఉందో దానికి దిగువన పెన్నా నదిపై సో 1855వ సంవత్సరంలో సో దీనిని నిర్మించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇది కూడా కొంతమేరకు శిథిలావస్థకు చేరుకోవడం అనేది జరిగింది. సో దీనికి కూడా 2008వ సంవత్సరంలోనే సో మళ్ళీ నిర్మాణ కార్యక్రమాలు అక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మనకు ఇది కూడా ఏ నది మీద అంటే పెన్నా నదిపై ఉంది నెల్లూరు బ్యారేజీ అనేది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 ప్రాజెక్ట్. ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉన్న ప్రాజెక్ట్. ఇది వంశధార ప్రాజెక్టు. సో ఇది 2వ దశకు 2004వ సంవత్సరంలో శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. సో ఇది ఏ జిల్లాలో ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఇది. సో ఇక్కడ ఈ లొకేషన్ గుర్తుంచుకోండి. సో బామిని అనే మండలం నేరడి వద్ద వంశధారపై సో ఈ బ్యారేజీ నిర్మాణానికి గతంలో ఒడిశా ప్రభుత్వము అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో సో ఈ డిజైన్కి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు కూడా చేయడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ అంటే సో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది వంశధార ఫేజ్ 2 మరియు స్టేజ్ 2 ప్రాజెక్టు. సో నెక్స్ట్ వచ్చేసి వెలిగొండ ప్రాజెక్ట్. ఇది శ్రీకాకుళం కాదు శ్రీశైలం. సో శ్రీశైలం జలాశయానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ శ్రీశైలం జలాశయానికి సంబంధించి సో వరద జలాలు దాదాపుగా 43.50 టీఎంసీలను తరలించి సో ప్రకాశం జిల్లాలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు నీటిని అందించడానికి, అదేవిధంగా నెల్లూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు నీటిని అందించడానికి ఈ వెలిగొండ ప్రాజెక్ట్ని రూపొందించడం అనేది జరిగింది. సో దీన్ని 2004వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించడం అనేది జరిగింది ఈ వెలిగొండ ప్రాజెక్ట్ని. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే సో నీటిపై తేలియాడే ఫలకాలతో భారీ సౌర ప్రాజెక్ట్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నీటిపై తేలియాడే ఫలకాలతో ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టును సో దాదాపుగా 1000 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒక పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రూపొందించడం అనేది జరిగింది. సో దీనిని సో కడప జిల్లాలో ఉన్న బ్రహ్మం సాగర్ రిజర్వాయర్పై సుమారుగా 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. సో ఇక్కడ ఈ లొకేషన్ గుర్తుంచుకోండి. సో కడప జిల్లాలో ఉన్న బ్రహ్మం సాగర్ విద్యుత్ ప్రాజెక్ట్, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్పై. సో ఇటువంటి తరహాలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి భారీ ప్రాజెక్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. సో విద్యుత్ ఎగుమతి విధానం కింద సో సౌర విద్యుత్తుల ప్రాజెక్టుల ఏర్పాటు కోసము కడప, అనంతపురం మరియు కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ అనుకూలంగా ఉన్న భూములను ఈ నెడ్ క్యాప్ అనే సంస్థ గుర్తించడం అనేది
జరిగింది. సో ఈ 4 జిల్లాల్లో కలిపి సుమారుగా 17,800 మెగావాట్ల ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన చేయడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం సో కడప జిల్లాలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అదేవిధంగా సో ఆంధ్రప్రదేశ్లో మరొక 2 చోట్ల కూడా ఈ ప్రాజెక్ట్స్ అనేవి రానున్నాయి. సో 4 మెగావాట్లతో తిరుపతిలో ఉన్న బాలాజీ రిజర్వాయర్లో మరియు విశాఖలో ఉన్న మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో 3 మెగావాట్లతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 3,200 కోట్ల పెట్టుబడులని. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో వివిధ అవగాహన ఒప్పందాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఐటీ, ఔషధ రంగాలనే కాకుండా సో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోనూ సో తెలంగాణ వివిధ కంపెనీలతో ఈ ఒప్పందాలను కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే సో మైత్రా ఎనర్జీ, ఒలెక్ట్రా మరియు ఈటీఓ మోటార్స్, గాయం మోటార్స్, ప్యూర్ ఎనర్జీ ఈ కంపెనీలతో సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదేవిధంగా పూణేకు చెందిన ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సాంకేతిక సహకారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈరోజు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సో జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు సీసాట్ కోచింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ అవైలబుల్గా ఉంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో ఈ కోచింగ్ అనేది కొనసాగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇది. సో దానికి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఏపీపీఎస్సి సిలబస్కు అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్కి సంబంధించిన వివరాల కోసము మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావడానికి ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.